నేటి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి విద్యావంతులకు, మేధావులకు, కవులకు, రచయితలందరికీ కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, డిసెంబర్ 29న జరిగినటువంటి ఘటన అటువంటిది తెలంగాణ పౌర సమాజాన్నే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక లౌకిక శక్తులను కూడా ఆ సంఘటన తట్టిలేపింది. నిజంగా వీక్షణం స్టాల్ వద్ద వచ్చినటువంటి ఆ మతోన్మాది వ్యవహరించినటువంటి తీరు కనుక చూసినట్లయితే వాస్తవానికి నిజ జీవితంలో పుస్తకాలు చదివేవారు ఎవరు కూడా, అదేవిధంగా పుస్తక ప్రదర్శనలను ఆ స్టాల్స్ను సందర్శించేవారు ఎవరు కూడా ఈ పుస్తకం ఎందుకు అమ్ముతున్నారటువంటి ఆలోచన రాదు. నిజంగా అతడు వ్యవహరించిన తీరు చూస్తే ఒక అజ్ఞానిలాగా, ఒక మూర్ఖునిలాగా వ్యవహరించాడు. నిజంగా పుస్తకం ఇలాగా రమామేలు కూడా మేడం చెప్పినట్టు ఒక ప్రజాస్వామిక పద్ధతిలో నీకు ఆ పుస్తకం పట్ల ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉన్నట్లయితే విమర్శనాత్మకంగా రాయాలి, లేదా నువ్వు చర్చా వేదికలు పెట్టి ఆ పుస్తకంలో ఏ పేజీలో ఏ పదజాలం అభ్యంతరకరంగా ఉందో ఈ సమాజం ముందు ఉంచాలి, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడేటువంటి ఒక న్యాయ వ్యవస్థ ఉంది, నీకేమైనా అభ్యంతరం ఉంటే ఆ న్యాయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అక్కడ ఒక పదాన్ని పట్టుకొని, అక్కడ ఒక రచయిత మాట్లాడినటువంటి ఒక పదాన్ని పట్టుకొని ఈ దేశంలో హింసను, ఈ దేశంలో అలజడులను, అల్లలను సృష్టించడం ద్వారా ఈ ఫ్యాసిస్టు మతోన్మాద బీజేపీని ఈ తెలంగాణలో సజీవంగా ఉండవచ్చు అని చెప్పేసి కళ్ళు గంటా ఉన్నారు. నిజంగా జరుగుతున్నటువంటి తీరు మొన్న చూసినాం. తెలంగాణలో ఎక్కడో సౌండ్ ఎక్కువ పెట్టిరు అయ్యప్ప మాల భక్తులు, సౌండ్ తగ్గియమని చెప్పేసి వెళ్ళినటువంటి పోలీసుల పట్ల కూడా చాలా దురుసుగా వ్యవహరించారు. అంటే వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తూ ఉంటే తెలంగాణలో మతాలను సృష్టించి ఇక్కడ అధికారాన్ని పొందేటువంటి ఒక ప్లాన్ కనపడతా ఉంది. కానీ నిజంగా పుస్తకాలు చదివే వాళ్ళు, పుస్తకాల పట్ల ప్రేమాభిమానులు వాళ్ళు ఈ విధంగా వ్యవహరించరు. కాబట్టి మనమందరం కూడా ఒక లౌకిక శక్తులుగా, అభ్యుదయవాదులంగా, ప్రజాస్వామిక శక్తులుగా అందరంగా ఒక సమైక్యంగా ఉండి ఈ మతత్వ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగడానికి చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు.